చాలా చాలా బాగున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఓల్డ్ టీషర్ట్తో మనం పిల్లో కవర్స్ని ఎలాగ తయారు చేయొచ్చో చూపిద్దాం అనుకుంటున్నాను. సో వచ్చేసి నేను ఇది తీసుకున్న పిల్లో వచ్చేసి ఇదండి, ఈ సైజులో తీసుకున్నాను. అలాగే ఒక ఓల్డ్ టీషర్ట్ తీసుకున్నాను అన్నమాట. సో ఈ టీషర్ట్ మనకు ఆ ప్రింట్ అనేది మెయిన్ పిల్లో మీద ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి సో ఆ విధంగా ఎలా కట్ చేయాలనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు తీసుకున్న టీషర్ట్ వచ్చేసి ఇంకా ఎక్కువగా మడతలుగా ఉన్నట్లయితే ఒకసారి ఐరన్ చేయండి. ఎందుకంటే ఐరన్ చేస్తే మనకి కట్ చేసుకునేటప్పుడు ఎవరైనా కొత్తగా కట్ చేసే వాళ్ళైతే చాలా ఈజీగా కట్టింగ్ వస్తుంది. దీనికి అంత మడతలు లేవు కాబట్టి నేను చేత్తోనే పెట్టేశాను. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఏ టీషర్ట్ అయినా సరే ఫస్ట్ హ్యాండ్స్ అనేవి మీరు కింద నుంచి ఒకటే విధంగా పైకి కట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే నెక్ పార్ట్ కూడా అండి, కాలర్ నెక్ అయినా సరే లేదంటే ఇలా రౌండ్ నెక్ అయినా సరే ముందు హ్యాండ్స్ కట్ చేసి ఆ తర్వాత నెక్ పార్ట్ అనేది మనకి ఎంత కిందకు ఉందో అంతవరకు స్ట్రైట్గా తీసేసి కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను కట్ చేస్తున్నట్లుగా కట్ చేయండి. ఆ తర్వాత మీకు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇవి ఎక్స్ట్రా పార్ట్స్ కాబట్టి ఇవి ఉపయోగం ఉండదండి. అవి కట్ చేసిన తర్వాత నేను మీకు టీషర్ట్ అనేది చేత్తోనే అంటున్నాను, ఎందుకంటే మీకు మడతలు అనేవి లేకపోతే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది కట్టింగ్ అనేది. సో చూడండి, ఒకసారి పిల్లో అనేది మీకు ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు ఆ ప్రింట్ టీషర్ట్ మీద ఏ ప్రింట్ అయితే ఉందో అది మనకు మెయిన్ వస్తేనే నీట్గా అందంగా ఉంటుంది కాబట్టి నేను ఆ ప్రింట్ అనేది పైన వచ్చే విధంగా పెట్టుకున్నాను. గమనించారు కదా. సో కరెక్ట్గా ప్రింట్ వచ్చే విధంగా పిల్లోని పెట్టుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నానండి. ఈ పిల్లో వచ్చేసి మెజర్మెంట్స్ అనేవి 15 ఉంది కాబట్టి నేను స్టిచ్చెస్ అవి వేసుకుంటాం కాబట్టి మనం ఒక 16 to 17 వరకు తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా నాకు 15 ఉందన్నమాట. సో నేను వచ్చేసి 16 తీసుకున్నాను. స్టిచ్చెస్కి కొంచెం పోయినా కానీ మిగిలింది మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో మీరైతే ఎవరైనా కొత్తగా బిగినర్గా ఉంటే మాత్రం కొంచెం 17 తీసుకోండి. సో సరిపోతుంది, మీరు కుట్టు అటు ఇటుగా వేసినా కానీ మనకు సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి సైడ్స్ అనేవి నేను ఇందాక కట్ చేయలేదు కదా, ఓన్లీ హ్యాండ్సే కట్ చేశాను. ఇప్పుడు నేను సైడ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. మనకి పిల్లో అనేది కరెక్ట్గా వెడల్పు సరిపోయినట్లయితే ఈ సైడ్స్ కూడా కట్ చేయకుండా పైన కింద వరకే కట్ చేసుకొని చేసేసుకోవచ్చండి. నాకు పిల్లో అనేది వెడల్పు కూడా ఈ పిల్లో అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను కరెక్ట్ మెజర్మెంట్ కోసం కుట్టు వేసుకోవాలి కాబట్టి నేను సైడ్స్ అనేవి కట్ చేశాను. సో ఇప్పుడు మనకు 2 పార్టీషన్స్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ వచ్చేసింది, అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పిల్లో అనేది మనకు పైన ఉన్నాయి కదా, ఆ 2 కట్ చేసాం కదా నెక్ దగ్గర, ఆ 2 కలిపేసి కుట్టేసుకుంటామండి. అంటే వెనక నుంచి కుట్టేసుకుంటాం. ఎప్పుడైనా కానీ తిరగేసి కుట్టేసుకుంటే ఆ ఫ్రంట్కి రాకుండా కుట్టు అనేది బాగుంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నేను మనం కట్ చేసుకున్న 2 పార్ట్స్ని వెనక్కి తిప్పేసి ఈ విధంగా పైన నెక్ దగ్గర నుంచి కుట్టు లాగాను. సో చూసారు కదా, ఈ విధంగా ఉంది. సో ఇలా వచ్చిందండి, మన పిల్లో మీద కరెక్ట్గా ఈ ప్రింట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పిల్లో పెట్టేసుకొని మీరు ఒకసారి మెజర్మెంట్స్ అనేది చెక్ చేసుకోండి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసమే నేను బ్లాక్ కలర్ థ్రెడ్ కాకుండా పింక్ కలర్ థ్రెడ్ పెట్టాను. అంటే ఆ థ్రెడ్ అనేది స్టిచ్ అనేది ఎక్కడ వచ్చిందనేది మీకు అర్థమవుతుందని పింక్ థ్రెడ్ పెట్టానండి. ఆ తర్వాత మనం పిల్లో అనేది ఒకసారి లోపల నుంచి తీసేసి లోపల మీరు వేసేసుకుంటే ఇది కరెక్ట్గా తెలుస్తుంది. పైన పెట్టుకున్న పిల్లో కంటే కూడా మీరు లోపల నుంచే మనం పిల్లో ఏ విధంగా కుట్టాలనుకుంటున్నామో అలా మడత అనేది వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం మడ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని నేను బ్యాక్ నుంచి తీసుకొచ్చాను అన్నమాట ఈ విధంగా. సో మీకు స్టిచ్ అనేది ఎలా వేస్తున్నాను అనేది చూస్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఇది మిషన్తోనే కాకుండా చేత్తో కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే చాలా ఈజీగా కుట్టు వేసుకోవచ్చు అండి. మిషన్ లేకపోయినా కానీ చేతి కుట్టు అయినా వేసుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, నేను బ్యాక్ పార్ట్ అనేది సైజ్ చూసుకొని కట్ చేస్తున్నాను. పిల్లో ఎంత సైజు 15 ఉంది కదా, నేను వచ్చేసి 10 వరకు కట్ చేసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్. ఎందుకు అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. సో ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫ్రంట్ ఏదైతే పార్ట్ వేసుకున్నామో అది పొడవుగా అంతే ఉంది. మనకి టీషర్ట్ ఎంత ఉందో అంతే పొడవు ఉంది. సో బ్యాక్ పార్ట్ మాత్రం 15 వరకు ఉన్నదాన్ని నేను
10 వరకు కట్ చేశాను అన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది వెనక్కి లాగినప్పుడు మనకు కరెక్ట్గా పిల్లో అనేది లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు అది బయటికి రాకుండా అడ్డంగా ఉంటుంది. ఆ స్టిచ్ అనేది ఎలా వేస్తానో మీరు ఇప్పుడు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. సో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా 10 వరకు, దాన్ని ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని నేను మళ్ళీ కుట్టు లాగుతున్నాను. ఎందుకంటే ఫోల్డ్ చేయకపోతే అదంతా నీట్గా ఉండదండి. సో అందుకనే ఒకసారి బ్యాక్ కట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి స్టిచ్ చేస్తున్నాను. ఇలాగ మొత్తం స్టిచ్ అనేది కిందకి లాగుతానండి. ఎందుకంటే మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మీరు చేతితో సర్దుకుంటూ ఉంటే స్టిచ్ చాలా నీట్గా వస్తుందండి. లేదంటే మడతలుగా ఉన్నట్లయితే కరెక్ట్గా ఉండదు. ఆ స్టిచ్ అనేది వంకరగా పోతూ ఉంటుంది అన్నమాట. కొంచెం చేతితో పాముకుంటూ సర్దుతూ ఉంటే నీట్గా ఉంటుంది. ఆ తర్వాత నేను పిల్లో పెట్టేసి చూస్తున్నాను. ఎందుకంటే మీరు లాస్ట్ స్టిచ్ వేసే ముందు పిల్లో అనేది కరెక్ట్గా పెట్టేసి లోపలికి ఇన్సర్ట్ చేసేసి చూసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇందాక బ్యాక్ పార్ట్ ఏదైతే నేను కట్ చేసి స్టిచ్ చేశానో అది మనకి పిల్లోకి నేను సగం వరకు వచ్చింది, సగానికి కొంచెం ఎక్కువగా వచ్చింది. సో ఈ ఎక్స్ట్రా ఏదైతే పార్ట్ ఉందో మనకి ముందు ఉంది కదా, అది కట్ చేయలేదు కదా, ఆ పార్ట్ అనేది దీని మీద ఈ విధంగా వేసుకుంటాము. ఇలా ఫోల్డ్ చేయటం వల్ల మనకి లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు పిల్లో అది బయటికి రాకుండా ఉంటుంది. మనకి పిల్లోకి ఏవైతే బెడ్షీట్ మీద వచ్చే పిల్లోస్కి కానీ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్లో ఉంటుందండి. సో ఇలాగా నేను వేసుకున్న తర్వాత లాస్ట్ కుట్టు అనేది అటు సైడ్ ఇటు సైడ్ వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఒకసారి మీకు చూపించాను. నేను లోపల పెట్టేసి ఒకసారి చూసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. మరి మీకు అర్థం కానుంటే మీరు ప్రతిసారిని ఇలా మడ తీసుకున్నప్పుడు కానీ మీరు ఎంతవరకు స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఒక పెన్తో కానీ అలాగా మీరు రాసుకున్నట్లయితే ఎక్కడ వరకు చేయాలనేది మార్క్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే కాకుండా ఇలా మడత వేసుకున్నప్పుడు మామూలుగా బిగినర్స్ అయితే మాత్రం పిన్స్ ఉంటాయి అవైలబుల్గా మనకి బయట. ఆ పిన్స్ అనేవి ఆ మడత మీద కరెక్ట్గా మీరు పెట్టుకుంటే స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో చూసారు కదా, నేను ముందు నుంచి తీసుకొచ్చిన పార్ట్ ఏమో కొంచెం కిందకి మడిచాను. అలాగే బ్యాక్ ఏదైతే కట్ చేసుకున్నానో దానిపైన ఈ పార్ట్ వచ్చే విధంగా వేస్తున్నానండి. ఎందుకంటే మనకు పిల్లో పెట్టినప్పుడు బయటికి రాకుండా అడ్డంగా ఉంటుందన్నమాట. ఇది అనేది ఒకసారి గమనించండి. సో మీకు ఎలా వేస్తున్నాను అనేది మీరు మళ్ళీ చూడండి. ఇలా వేసిన తర్వాత దీని మీద సైడ్స్కి కుట్టు రానివ్వాలి. సైడ్స్ మీరు ఎంత 15 ఉంది కాబట్టి మనకు కరెక్ట్గా 15 వేసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవి ఆ తర్వాత కట్ చేసుకోవచ్చు. మీరు సైడ్స్ అనేది లాస్ట్ కాబట్టి అది ఒక కుట్టు వేసుకొని ఆ తర్వాత ఆ పిల్లో అనేది ఒకసారి ఇన్సర్ట్ చేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్ది. కొంచెం లూజ్ ఉన్నట్లయితే ఇంకో కుట్టు వేసుకోవచ్చు. లేదు అది కాస్త టైట్ అయిపోయిందంటే మీరు అది కుట్టు ఊడదీయొచ్చు. కాబట్టి ఒక కుట్టు వేసుకొని ఒకసారి పిల్లో పెట్టేసుకొని చూడండి. సో ఇటు సైడ్ ఒకటి వేసాను, అలాగే అటు సైడ్ కూడా ఒకటి వేస్తున్నాను. సో ఇలా మడతేసుకున్నాం కదా, దాని అంచు వెంబడి కింద వరకు మనం పిన్స్ అనేవి పెట్టుకుంటే ఇంకా చాలా నీట్గా వస్తుందండి కుట్టు. మీకు మడత పోకుండా వస్తుంది. సో ఇలాగ కిందకి లాగేయాలి ఈ కుట్టు. సో చూసారు కదా, మనం లాస్ట్ కుట్టు కాబట్టి అటు ఒకటి ఇటు ఒకటి వేసేసుకొని ఒకసారి పిల్లో పెట్టుకొని చూసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చిందా, కరెక్ట్గా పిల్లో లోపలికి ఇన్సర్ట్ అవుతుందా లేదనేది కూడా అర్థమైపోయిద్ది. కొంచెం మీకు లూజ్ అయితే లూజ్ చేయొచ్చు, అలాగే టైట్ అయితే మాత్రం కుట్లోడు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఉల్టా వేయండి. సో ఇలా వేసేసిన తర్వాత పిల్లో పెట్టుకుంటే మనకి నీట్గా అర్థమైపోతుంది. ఆ పిక్చర్ అనేది కూడా మనకి ప్రింట్ ఏదైతే టీషర్ట్ మీద ఉందో అది మెయిన్గా వస్తే చాలా నీట్గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లో అనేది మనకు కరెక్ట్ సైజులో వచ్చిందండి. ఏ విధంగా ప్రింట్ మనకు ముందు ఎలా రావాలనుకున్నానో అలాగే వచ్చింది. అలాగే నేను లాస్ట్ కుట్టేసాను కదా, అది నాకు కరెక్ట్గా సరిపోయింది. దాని మీద నేను రెండో కుట్టు కూడా వేసేసాను. సో చూసారు కదా, టీషర్ట్తో మనకి ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే నేను ఇంకో పిల్లోని కూడా రెడీ చేశాను, అంటే ఇంకో టీషర్ట్తో కూడా నేను రెడీ చేశాను అన్నమాట. ఇదేమో వచ్చేసి కొటేషన్ వచ్చింది. ఆ కొటేషన్స్ కానీ ఏమన్నా ప్రింట్స్ కానీ ఉంటే మనం కరెక్ట్గా అవే పిల్లో మీద వచ్చేటట్లుగా కూడా ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. సో ఓల్డ్ టీషర్ట్తో ఈ న్యూ ఐడియా బాగుంది కదా. సో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
మళ్ళీ మంచి వీడియోతో మేము ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఒక గంట సింబల్ వస్తుంది కదా దాన్ని కూడా క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రావడానికి ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.